ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కోసం క్వాష్ పిటిషన్ ని ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ తీర్పుతో అటు హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో కార్యాలయాలపైన ఏసీబీ దాడులు చేస్తోంది. 3 కార్యాలయాల్లో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, మచిలీపట్నం, గ్రీన్ కో కార్యాలయాల్లో ఈ సౌదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో గ్రీన్ కో అనే కంపెనీ పార్ట్నర్షిప్ లేదా స్పాన్సర్షిప్ వ్యవహారంలో ఉంది. ఈ ట్రై అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్ఈఓ, ఆ తర్వాత గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్ లో గ్రీన్ కోనే కీలక పాత్ర. గ్రీన్ కోనే దీనికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఎందుకంటే ప్రముఖమైనటువంటి స్పాన్సర్షిప్, ప్రమోటర్ బాధ్యతలన్నీ కూడా గ్రీన్ కో దగ్గరే ఉన్నాయి. ఒక్కసారిగా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఏసీబీ కార్యాలయాల్లో ఏసీబీ అలర్ట్ అయింది. ఏసీబీ ప్రస్తుతం గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మచిలీపట్నం, హైదరాబాద్ లో ఏకకాలంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కి ఈ గ్రీన్ కో కంపెనీ నుంచే సుమారుగా 49 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి. A1 కేటీఆర్ పైన ఇప్పటికే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. గ్రీన్ కో కంపెనీలో కూడా ఏకకాలంలో మచిలీపట్నం దగ్గర, హైదరాబాద్ 2 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.